ఉద్యమకారులందరికీ జై తెలంగాణ. తెలంగాణ కోటి రత్నాల వీణ. తెలంగాణ సాధించుకున్నాం. 12 సంవత్సరాలు అవుతుంది. ఈ తెలంగాణ పోరాటంలో అసలు బాసినటువంటి అమరవీరుల సాక్షిగా స్తూపం వద్ద ఈరోజు నిరసన తెలపడానికి గల కారణాలు ఏంటి? నిజంగా ఈ తెలంగాణ ఉద్యమం ఏదైతే నిధులు మా భూములు మాకే, మా సంస్కృతి మాకే, మా త్యాగాలు మాకే, మాకు త్యాగాలు చేస్తే మీరు భోగాలు అనుభవించేటటువంటి స్థితి నెలకొన్నదని మనం చేస్తున్నా. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాం. అయ్యా, మీరు ఉస్మానియా యూనివర్సిటీని ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీగా చేస్తారని 1000 కోట్లు ప్రకటించడం హర్షించదగ్గ విషయం. ఈరోజు చెప్తున్నాం, పాపుల రామిరెడ్డి గారు ఏదైతే కార్యక్రమం నిర్వర్తించారో ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ఒకసారి జై తెలంగాణతో అభివందనలతో తెలియజేస్తూ మన సంస్కృతి ఎవరు, మన దశ దిశ ఏంటి, ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగినటువంటి పాల్వంచ కొత్తగూడెంలో ఆ రోజు సింగరేణి యాజమాన్యానికి వ్యతిరేకంగా గోంగూర బిర్యానీ అనేటటువంటి ఒక నాటకం వేయటం జరిగింది. ఆ నాటకానికి రూపకర్త లిటిల్ దేవసహాయం గారు ఆ రోజు ఈరోజు అందశ్రీ పాడినటువంటి పాట కన్నా ముందే పాడారు. చరిత్ర మరుగున పడిపోయింది. చరిత్రని బయటికి తీయాలి. మన యొక్క త్యాగాలు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ రవీంద్ర భారతిలో ఆవిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఈరోజు ప్రభుత్వం తరఫున గంటా సత్యనారాయణ రెడ్డి వచ్చాడు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాడు. ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు, ఇక్కడ ఉన్నటువంటి నిరసన, ఇక్కడ ఉన్నటువంటి ఆవేదన, ఆక్రోశాన్ని ఈ మహిళా సోదరిమణులు, ఉద్యమకారులు వాళ్ళ యొక్క గానం ద్వారా, వాళ్ళ యొక్క గలం ద్వారా, వాళ్ళ యొక్క వాగ్యేకారం ద్వారా వెలుబుచ్చినటువంటి సమస్యలన్నీ తీసుకొస్తారని మనం చేస్తున్నా. ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి అనేక మంది కళాకారులు, అందశ్రీ లాంటి వారు, గద్దర్ లాంటి వారు, అయ్యా నువ్వు ఎన్నో పాటలు పాడుతున్నావు, ప్రేమించుకోండి విడిపోండి అంటున్నావు, కానీ ఏదైతే తెలంగాణ త్యాగం ఉన్నదో ఫజల్ అలీ కమిషన్ దగ్గర నుంచి అనేకమైనటువంటి రిపోర్ట్లు ఉన్నాయో ఆ తెలంగాణ యొక్క యాసని భాషని ఒకసారి పాడంటే మత సంబంధమైన పాటలు పాడాడు. అల్లా గురించి మాట్లాడాడు. యేసు, గణేషు, వెంకటేశు, పరమేశు, అల్లన్న, మల్లన్న గురించి పాడాడు. కానీ ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని, ఈ తెలంగాణ ప్రజల యొక్క సంస్కృతిని పాడలేదు. కాబట్టి మేము బాలసుబ్రహ్మణ్యం అంటే మేము కూడా వ్యతిరేకం కాదు, కానీ నువ్వు ఎందుకు పాడలేదని అడుగుతున్నావు. నీకు అక్కడ ఉండే అర్హత లేదని అడుగుతున్నాం. కాబట్టి ఈ నిరసన ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నా. ఈరోజు గత పాలకులు ఫ్యామిలీ ప్యాక్ ప్యారడైజ్ చేశారు. ఒక కుటుంబం 3 ముక్కలైంది. 6 ఆటలు ఆడుతున్నారు. ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి ఈరోజు ప్రభుల రామిరెడ్డి గారు, ప్రసాద్ గారు, అనేక మంది సోదరిమణులు, అదే సుజమ్మ గౌడ్ గారు, అనేక మంది ఇక్కడికి హాజరయ్యారు. సుల్తాన్ యాదగిరి అన్న వచ్చాడు. ఆయన గొప్ప ఉద్యమకారుడు. ఆయన మడమ దిప్పని మహానాయకుడని మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా మరి పేరు పేరున జై జైలు పలుకుతున్నాం. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులది 6 దశాబ్దాల పోరాటంలో ఆ పోరాటాన్ని గుర్తించి సోనియా గాంధీ తల్లి తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఒక కుటుంబానికే తెలంగాణ పోయి లక్షలాది కోట్ల రూపాయలు దోపిడీకి గురి కావడం జరిగింది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వాదంతో 2 సంవత్సరాల పూర్తి చేసుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 6 గ్యారంటీలతోని అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకుపోదు. గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గుల మరి వారు చేసిన లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కట్టలేక, ఇటు ఎంప్లాయీస్కు జీతాలు నెలవారీగా ఇయ్యలేక
అనేకమైనటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్న రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ఈ 6 గ్యారంటీల సంక్షేమ పథకాలు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మీడియా మిత్రులకు కానీ పత్రికా సోదరులకు కానీ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని పోటీ పడేలాగా మరి మెట్రో ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది, మూసీ నదిని మరి అభివృద్ధి చేయడం జరుగుతుంది, 666 దాన్ని కూడా బాగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇప్పుడే నిన్నగాక మొన్న మరి అంతర్జాతీయ సిటీలకు ఇది 5వ పట్టణంగా తీర్చిదిద్దాలని అందరినీ ఫారెన్ డెలిగేట్స్ని పిలిచి మరి అక్కడ ఇనాగ్రేషన్ చేసి కందుకూరులో అనేకమైనటువంటి వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్న ఈ దశలో ఒక పక్క విద్యార్థి రంగాన్ని అభివృద్ధి డాక్టర్ కేశవరావు గారు మరి రేవంత్ రెడ్డి గారు ఉండి ప్రతి ఒక్కరికి విద్య నేర్చుకున్న వారికి అందరికి కూడా ఉద్యోగం దొరకాలనే ఒక ప్రణాళిక ముందు తీసుకుపోతూ ఉస్మానియా యూనివర్సిటీలో 1000 కోట్ల ప్రకటన చూసిండ్రు. అంతేకాకుండా కూడా మరి ఇవాళ తెలంగాణ ప్రజలకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా వైద్యం ఉచితంగా దొరకాలని వైద్యాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతూ ప్రతి ఒక్కరి కూడా వీరు చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏదైతే ఉన్నదో ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇవన్నీ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారికి వారి ఉన్నత క్యాబినెట్ దృష్టికి మా కాంగ్రెస్ పార్టీ దృష్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి తీసుకుపోయి ఈ యొక్క సమస్యలకు పరిష్కారానికి మరి నేను వారికి అందరికి కూడా ఈ ఉద్యమకారుల సాక్షిగా వారికి ఇవన్నీ కూడా తీసుకుపోయి వారి ముందట ఉంచి వాళ్ళు తీసుకునే నిర్ణయానికి వాళ్ళు పెట్టేటువంటి మీటింగ్ల కాడ నన్ను పిలిస్తే నేను ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే ప్రభుత్వం తీసుకునే పార్టీ తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు అడిగే హక్కు ఏదైతే ఉన్నదో అది న్యాయపరమైన హద్దు. మా సీఎం గారు గద్దారు బోర్డు ఫిలిం బోర్డు ఇండస్ట్రీ పెట్టినటువంటి వ్యక్తి, అందశ్రీ గారిది పాడమోసినటువంటి వ్యక్తి కాబట్టి బడుగు బలహీన వర్గాల పట్ల మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఇది చేస్తాడని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. జై కాంగ్రెస్, జై ముందుగా అమరవీరుల సాక్షిగా ముందుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి ముఖ్య కారణం అమరవీరులకు నివాళులు తెలిపి అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో 250 గజాలు, 25,000 పెన్షన్లు, 100 ఎకరాల స్మృతివనం, అదేవిధంగా హెల్త్ కార్డు, ముందుగా ప్రధానంగా బోర్డును ఏర్పాటు చేయడం అన్నారు అని గత కొన్నేళ్లుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. ఈ మధ్యనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొందరితోటి బోర్డు ప్రకటిస్తాం అని చెప్పినారు. కానీ మొన్న డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు ఏదైతే ఆ రోజు 9వ తారీఖు తెలంగాణ ఇస్తామని ఒకటి అంశం వచ్చినప్పుడు ప్రకటించినారో అదేవిధంగా ఈ 9వ తారీఖు ప్రకటిస్తారనే దాంట్లో తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమ సంఘాలు, 69 ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు అన్నీ కూడా ఆశించినాయి. కానీ ఆయన ప్రకటించలేదు. మేమేమంటున్నామంటే ఇంకెంతమంది చచ్చిపోవాలి మీరు ప్రకటించేదాకా? ఇప్పటికే 69 ఉద్యమకారులు చాలా ఘోరాతి ఘోర ఉన్నాయి వాళ్ళ స్థితులు. అదేవిధంగా 1200 మంది అమర కుటుంబాలు ఏదైతే 500 మందికే వచ్చినాయి, మిగతా వాళ్ళు కూడా ప్రకటిస్తామన్నారు. ప్రకటించకుండా ఏదైతే 9-10 మందికి ఇచ్చిర్రు అయితే అది లెక్క కాదు. ఆ 9-10 మందికి ఇస్తే ఇచ్చినారు, మేము దాన్ని కాదంటలేము. కానీ మిగతా తెలంగాణ ఉద్యమకారులు ఏదైతే మీరు 6 గంటల మీ పత్రంలో సంతకాలు తీసుకున్నారో, మీరు ఏ జైల్లో ఉన్నారు, ఏ కేసులు అయినాయి అవన్నీ తీసుకొని దాదాపు 80,000 నుంచి 1,00,000 మంది దాకా ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకు 250 గజాల స్థలము, పెన్షన్లు, అదేవిధంగా హెల్త్ కార్డులు, పత్రము ప్లస్
100 ఎకరాల్లో అమరవీరుల స్తూపం. అదేవిధంగా ఇదే కాకుండా తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో కూడా నిరంతరం ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీని బైఫర్కేషన్ చేయాలనే దాంట్లో కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం, మీకు వినతి పత్రాలు ఇవ్వడం మీరు చెప్తా ఉన్నారు. ఇవాళ కూడా వచ్చి మొన్న కూడా చూస్తే ఎవడో అజయ్ దేవగన్ వాళ్ళు వస్తే ఇస్తాం, లేకపోతే చిరంజీవి ఒక్కడైనా తెలంగాణ వాడు ఉన్నాడు ఆడ? సినిమా యాక్టర్లు తెలంగాణ వాళ్ళు లేరా? ఒక్కడైనా పిలిచినావా? పిలవకుండా ఏంది? ఒక దిక్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడిగితే నాకు ఆ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధం లేదని చెప్తున్నాడు. మేమే పోయినాం, నేను లారా మా ఇంకో ఏవి రావన్న పోయినాం. అక్కడ అడిగితే నాకు సంబంధం లేదు, అది నాకు ఇటు చేయండి, వేరే విషయాలు ఉంటే మాట్లాడమని చెప్పినాడు. మళ్ళీ నిన్న చూస్తే మొన్న చూస్తే మళ్ళీ ఆయన ఉన్నాడు, సీఎం పక్కనే ఆయన ఉన్నాడు. తెలంగాణ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ ఉన్నారు. తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఏ ఒక్కడు ఎందుకు లేడు అని అడుగుతా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఇప్పటిదాకా మేము శాంతియుతంగా చేసినాం, ఇప్పటి నుంచి మీకు వ్యతిరేకంగా నిరసనలు చేయాల్సిన పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి మీరు టీపీసీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా మీకు మేము వినతి పత్రం ఇచ్చినాం. మాణిక్రావు ఠాక్రే గారిని కలిసినాం, మధు యాస్కి గారిని కలిసినాం, శ్రీధర్ బాబు గారిని కలిసినాం, పొన్నం ప్రభాకర్ని కలిసినాం, వివేక్ గారిని కలిసినాం, స్పీకర్ ప్రసాదరావు గారిని కలిసినాం. అందరికి సంబంధించిన అందరికి కూడా ఇప్పటివరకు చేస్తూ మీకు కూడా ఇలా చూడండి, సెక్రటేరియట్ ముందు ఏదైతే అమరవీరులది జ్యోతి ఉందో ఇంతవరకు ఇనాగ్రేట్ చేయలే. సరే గత ప్రభుత్వం దొంగలనే కదా ఇవాళ మిమ్మల్ని తీసుకొచ్చింది. తెలంగాణ ఉద్యమకారులేంది మీరు రాజ్యం వెళ్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా? మీరు మమ్మల్ని విస్మరిస్తే ఎట్లా? ఇంకా ఎన్ని రోజులు ఆగాలి? మేము ఆగే ధోరణి ఇవాళతోటి ముగించుకుంటా ఉన్నాం. ఆ నిరసన సెగ మొన్ననే చూసారు మీరు. 3వ తారీఖు డిసెంబర్ 3వ తారీఖు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా అన్ని ఉద్యమకారులు అన్ని ఉద్యమ సంఘాలు వచ్చినాయి. ఇంకా రాబోయే వేలాది మందితో చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఇస్తేనేమో జనవరి 4 సూర్యాపేటలో 10-15 వేల మందితో సభ ఏర్పాటు చేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారు సంఘాలతోటి. మీరు ఇస్తేనేమో అది విజయ సభగా అవుతుంది, లేదంటే మీకు వ్యతిరేకంగా అక్కడి నుంచే మొదలు పెడతాం జనవరి 4. కాబట్టి మీరు ఇమీడియట్గా ఈ 2-3 రోజులలో మా ప్రతిపాదన అనేది విని ఖచ్చితంగా మీరు ఇది బోర్డు అనేది ఇవ్వాలని చెప్తూ కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ సమయానికి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను.